మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికెక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరి కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోను అనువారు సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరిమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకునుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పును. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరునుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచూ నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయును గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పును. ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్తయనియు ప్రవక్తలలో ఒకని వలెనున్నాడనియు చెప్పుకునిచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పును. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పును గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తప్పించి చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగబెట్టి అతన్ని చంపింపగోరును గాని ఆమె చేతగాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయునో తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచును గనుక, రాజు నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పును. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమో అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమో అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పును. రాజు బహుగా దుఃఖపడును గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చిని ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనడని చెప్పును. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయును.
కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకాయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలునున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టును. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినువారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయుడంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని చెప్పును. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారు హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పెట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిచోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకునిచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు దేవుని పనిలో ఉండేటట్లు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు చేసిన లైక్ ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఏ ఒక్కరు మార్పు చెందినా, ఈ వీడియో చూసి ఏ ఒక్కరు మార్పు చెందినా ఆ రక్షణ భాగ్యం మనకు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.